వీడియో ఏంటంటే వెడ్డింగ్ షాపింగ్ అనమాట. వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ మంత్ మొత్తం ఇంకా మోస్ట్లీ వెడ్డింగ్ వీడియోసే వస్తాయి. వెడ్డింగ్ ప్రిపరేషన్స్ నుంచి వెడ్డింగ్ దాకా వ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. మా అన్న మ్యారేజ్ ఉంది, 2 రిసెప్షన్స్ ఉన్నాయి. అండ్ ముందు రోజు మధురం వెప్ప అని ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది. మాకు మీలాగా ఏమంటారు పెళ్లి కూతురు చేయడం అలాంటివి ఏమి ఉండదు. సో దాని బదులు ముందు రోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది. సో వీటన్నిటి కోసం డ్రెస్సెస్ అయితే కొనాలి. అండ్ ఇంకా గోల్డ్ షాపింగ్ కూడా ఉంది. సో ఈరోజు బ్లాగ్ మొత్తం దాని గురించి నేను ఏమేమి పర్చేస్ చేస్తున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాను ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను. కేరళలో షాపింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ ఆంధ్రాలో ఏంటంటే ఎక్కువ కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ పేస్టల్ షేడ్స్ దొరుకుతాయి మనకి, చాలా లైట్ కలర్స్. బట్ చూడడానికైతే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. పేస్టల్ కలర్స్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేను కూడా ఏ థీమ్ తీసుకుంటానో తెలియదు. అక్కడికి వెళ్ళాక నేనైతే కొన్ని కలర్స్ అనుకున్నాను, బట్ ఎగ్జాక్ట్గా ఆ కలర్స్ దొరుకుతాయో లేదో, మనకు నచ్చినట్టు దొరికిద్దో లేదో తెలియదు కదా. సో ఫస్ట్ అయితే రెడీమేడ్లో చూద్దాం అనుకున్నాను. ఒకవేళ రెడీమేడ్ దొరకకపోతే అప్పుడు స్టిచ్చింగ్ చూద్దామని అనుకున్నాను. సో యా, లెట్స్ సీ. ఇప్పుడైతే మేము ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. వీ విల్ గో ఫస్ట్ శోభిగా వెడ్డింగ్ మాల్ అని ఇక్కడ కేరళలో ఒక వెడ్డింగ్ మాల్ ఉందన్నమాట. ఆంధ్ర స్టేట్స్లో లేదనుకుంటా. మేబీ వీ విల్ గో దేర్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తాము. మేము వెళ్ళే షాప్స్ అయితే చూపిస్తాం. కొన్ని షాప్స్లో అయితే చాలా చాలా మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు అనమాట. చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి. సో యా, లెట్స్ గో. సో మీకు షాప్ రీచ్ అయ్యాక చూపిస్తాను నెక్స్ట్. పోలే గైస్, ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వెళ్దాం అనుకున్నాం. బికాస్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. గోల్డ్ సెలెక్ట్ చేసి మొత్తం అయ్యేసరికి ఒక టైం అయ్యిద్ది. సో ఫస్ట్ గోల్డ్ చూసి తర్వాత డ్రెస్సెస్ షాపింగ్ అయితే చూద్దాం అనుకున్నాము. సో గాయస్, ఇప్పుడైతే క్యాలికట్ సిటీ చేరుకున్నాము. ఇదే మెయిన్ సిటీ అనమాట. క్యాలికట్ సిటీ చాలా బాగుంటుంది చూడడానికి. నాకు కన్నూర్ కన్నా క్యాలికట్ అంటేనే చాలా ఇష్టం. బికాస్ ఇక్కడ షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమైనా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కన్నూరులో అన్నీ ఉన్నాయని నాకైతే అనిపించలేదు. కన్నూరు డిస్ట్రిక్ట్ అయితే ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సింది ఉంది. నాకైతే అలానే అనిపించింది. చాలా డెవలప్మెంట్స్ తక్కువ అనిపించింది అక్కడ. సో దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇప్పుడైతే మేము ఫస్ట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్తున్నాం. సో దట్స్ ద జ్యువెలరీ షాప్ వీఆర్ గోయింగ్. సో ఆల్రెడీ రీచ్ అయిపోయామన్నమాట. గోల్డ్ అయితే నా కోసం కాదండో పర్చేస్ చేయడానికి వెళ్ళేది, బ్రైడ్ కోసం అండ్ గ్రూమ్ కోసం పర్చేస్ చేయడానికి వెళ్తున్నాం. సో మా పేరెంట్స్ కూడా నాతో ఉన్నారు. సో యా, ఫైనల్లీ షాప్ అయితే చేరుకున్నాం గైస్. ఇదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. రీసెంట్గా ఓపెన్ చేశారు ఇక్కడ. ఇంతకుముందు చిన్న షాప్ ఉండింది వేరే చోట. రీసెంట్గా ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకుని వెళ్తున్నాం మేము అక్కడికి. ఇది అవుట్ సైడ్ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. సో ఊరికే చూపిస్తున్నాను మీకు, మీరు కూడా చూస్తారని. మేమైతే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నాం గైస్. వాళ్ళైతే బ్యాంగిల్స్ కలెక్షన్ మొత్తం చూపించారనమాట. ఇంకో పక్క వాళ్ళేమో కాఫీ తెచ్చిచ్చారు. ఆశు ఏమో చూస్తూ ఉన్నాడు, ఏం తాగుతున్నారు నాకు మాత్రం పెట్టట్లేదు వీళ్ళు అని. ఫస్ట్ ఏమో బ్రైడ్కి బ్యాంగిల్స్ చూస్తున్నాము. బ్రైడ్ ఏమో వచ్చేసి షీస్ ఫ్రమ్ మైసూర్ అనమాట. సో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా బ్యాంగిల్స్ ఫంక్షన్ చేసుకుంటారు. మేమైతే చేసుకోము. కేరళ క్రిస్టియన్స్ చేసుకోరు యూజువల్లీ, బట్ కర్ణాటకలో క్రిస్టియన్స్ వాళ్ళు చేసుకుంటారని చెప్పారు. వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఉంది అని చెప్పారు. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్ చూసాం, కాకపోతే మాకేం నచ్చలేదు. సో తీసుకోలేదు. బ్యాంగిల్స్ అయితే మాకు దొరకలేదు. సో నెక్స్ట్ ఏమో వచ్చేసి యాంక్లెట్స్ చూసాము. ఇవన్నీ యాంక్లెట్స్ అనమాట. కేరళలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ యాంక్లెట్స్ వేసుకుంటారు, సిల్వర్ వేసుకోరు. కాకపోతే వాళ్ళు మైసూర్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలియదు కదా. సో వాళ్ళని కూడా అడిగాము, లైక్ గోల్డ్ వేసుకుంటారా, మాకైతే గోల్డే ప్రిఫరెన్స్, మాకు గోల్డ్ వేసుకుంటేనే ఇష్టం అన్నట్టుగా చెప్పాము. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకేం ప్రాబ్లం లేదు, మా కష్టంని బట్టే వాళ్ళు వేసుకుంటారు, పర్లేదు తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. సో ఇందులో మేమైతే ఏది సెలెక్ట్ చేసామో గెస్ చేయండి గైస్. లాస్ట్లో మీకు చూపిస్తాను ఏది తీసుకున్నాము అనేది. అండ్ ఇదేమో వచ్చేసి మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఇంతకుముందు ఫ్యాన్సీయే మనకి ఇలాంటివి దొరికేది, ఇప్పుడు గోల్డ్లో కూడా ఇలాంటివి తయారు చేస్తున్నారు. సో అక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు హెవీ నెక్లెసెస్ కన్నా ఇలాంటి సింపుల్ చైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీడే వేర్ కింద వేసుకోవచ్చు ఇవైతే. నెక్స్ట్ ఏమో నేను మెల్బిన్ మేమిద్దరం కలిపి వెడ్డింగ్ రింగ్స్ అయితే కొన్ని చూసాం, మా అన్న వెడ్డింగ్కి గిఫ్ట్గా ఇద్దామన్నట్టుగా. కాకపోతే అదైతే ఫైనలైజ్ చేయలేదు. ఏం తీసుకున్నాము అనేది నేను మీకు ఇంకో వీడియోలో రివీల్ చేస్తాను. అలా గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది గైస్. గోల్డ్ అసలు మేమేం తీసుకోలేదు, ఓన్లీ యాంక్లెట్స్ వరకే తీసుకున్నాం. అంటే మేము పర్చేస్ చేసినప్పుడు బ్రైడ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం, మాకు నచ్చింది తీసుకోకుండా. వాళ్ళే కదా వేసుకునేది, సో వాళ్ళకి నచ్చాలన్నమాట మనకన్నా ముందు.
సో తను అడిగితే తనకు యాంక్లెట్స్ నచ్చిందని చెప్పింది, బట్ బ్యాంగిల్స్ అయితే నచ్చలేదని చెప్పింది. సో బెంగళూరులో మళ్ళీ షాపింగ్ ఉంది. సో బెంగళూరులో షాపింగ్ చేసినప్పుడు బ్యాంగిల్స్ చూద్దాంలే అన్నట్టుగా బ్యాంగిల్స్ అయితే మేము పర్చేస్ చేయలేదు. తర్వాత ఇంకా అన్నకి వెడ్డింగ్ రింగ్స్ చూసాం. అవి కూడా మాకు అంత సంతృప్తిగా అనిపించలేదన్నమాట. ఫుల్లీ సాటిస్ఫైడ్గా లేము. సో అందుకే మేము కూడా ఫైనలైజ్ చేయలేదు, నేను మెల్బిన్. తర్వాత అయితే మేము ఇంకోటి పర్చేస్ చేయడం జరిగింది. మెల్బిన్ అండ్ అత్త వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి పర్చేస్ చేశారనమాట. నేను ఆ రోజు లేను, ఆంధ్రాకి వచ్చేసాను. సో ఏం పర్చేస్ చేసాము అనేది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను, అదైతే తర్వాత. నెక్స్ట్ ఏమో వచ్చేసి డ్రెస్సెస్ షాపింగ్కి వెళ్తున్నాం గాయస్. అండ్ షాప్ నేమ్ ఏమో వచ్చేసి శోభిక వెడ్డింగ్ మాల్. నా వెడ్డింగ్ అప్పుడు రిసెప్షన్కి, అంటే ఆంధ్రాలో రిసెప్షన్కి నేను లెహంగా ఇక్కడ నుంచే పర్చేస్ చేశాను. సో మా మమ్మీకి అది పర్సనల్గా చాలా ఇష్టం అనమాట ఆ లెహంగా. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడైతే కలెక్షన్ బాగుంటుంది అన్నట్టుగా వెళ్తున్నాం అక్కడికి. సో ఈరోజైతే మోస్ట్లీ షాపింగ్ నా కోసమే అనమాట. అంటే లెహంగాస్ పర్చేస్ చేయాలి కదా, 2 వెడ్డింగ్ రిసెప్షన్స్ ఉన్నాయి. సో ఆ 2 వెడ్డింగ్ రిసెప్షన్స్కి లెహంగా అయితే పర్చేస్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఇంకా నాతో పాటు చిన్న ఆడపడుచుంది, సో తనకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం. అండ్ ఇంకా మెల్బిన్కి 2 డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. అత్తకేమో ముందే తీసుకున్నారు, సో అందుకే అత్తది ఏం తీసుకున్నామో చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో అయితే. సో యా, అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. పొన్ను, అదే అంటే మా పెద్ద ఆడపడుచు అయితే మాతో లేదనమాట. తను జాబ్ సర్చింగ్ కోసం మళ్ళీ వెళ్ళింది. సో అక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి తనకైతే పర్చేస్ చేయలేదు. తను వెడ్డింగ్ కూడా వస్తుందో లేదో నాట్ షూర్ అనమాట, బికాస్ ఆఫ్ హర్ జాబ్ రైట్ నౌ. సో యా, మా వరకు అయితే పర్చేస్ చేసుకున్నాం, అదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఆపోజిట్లో కనిపించేదే శోభిక వెడ్డింగ్ మాల్ గైస్. ఇప్పుడు వెళ్ళేది అక్కడికే. నేనైతే కొన్ని లెహంగాస్ ట్రై చేశాను. నాకు ఏ కలర్ ఎక్కువగా సూట్ అవుతుందో, ఏది బాగుందో మీరైతే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక వైట్ లెహంగా ట్రై చేశాను. అండ్ దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ ఏమో వచ్చేసి ఫుల్ స్లీవ్స్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ 2 వస్తున్నాయి. అండ్ మిడ్డీ ఏమో వచ్చేసి చాలా ప్లెయిన్ ఉండింది. సో నాకు యూజువల్గా ఇలా ప్లెయిన్ మిడ్డీస్ అంటేనే ఇష్టం. ఫుల్ వర్క్ వచ్చేదానికన్నా కొంచెం వర్క్ ఉన్నా పర్లేదు, బట్ నాకు హెవీ వర్క్ అయితే ఇష్టం లేదు. సో ఆ ప్యాటర్న్లోనే ఎక్కువగా చూశాను నేను. ఇదైతే కాకపోతే అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. సో నెక్స్ట్ ఇంకో మోడల్ చూశాను. ఇదేమో వచ్చేసి షరారా. నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చింది. లైట్ స్కై బ్లూ షేడ్ అనమాట. కాకపోతే నేను షరారా కూడా తీసుకోలేదు, బికాస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను కాబట్టి నాకు ఇలాంటివి సెట్ అవ్వదేమో అనిపించింది నాకు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో లెహంగా ట్రై చేశాను. ఇదేమో వచ్చేసి రెడ్ లెహంగా అనమాట. నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే రెడ్ లెహంగా తీసుకుందామని అనుకునే వెళ్ళాను. కాకపోతే నాకెందుకో ఆ బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ మోడల్ అయితే నచ్చలేదు. సో అది కూడా తీసుకోలేదు. కాకపోతే ఈ వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, నాకు రెడ్ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది, నా ఫేస్కి ఈ కలర్ ఇంకొంచెం బ్రైట్నెస్ యాడ్ చేస్తుంది అనేది నాకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. సో గాయస్, నేను వేసుకున్న ఈ 3 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ ఎక్కువగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నాకు ఏ కలర్ ఎక్కువగా సూట్ అవుతుంది, ఏ అవుట్ఫిట్ బాగా మ్యాచ్ అయిందో కమెంట్ చేసి అయితే మర్చిపోకుండా చెప్పండి. నెక్స్ట్ అయితే మామ్కి సెట్ శారీ చూద్దామని వెళ్ళాము. యూజువల్గా ఈ సెట్ శారీ ఎక్కువగా ఓణం అప్పుడు కట్టుకుంటారు. కాకపోతే మాకేంటంటే పెళ్ళికి ముందు రోజు మధురం వెప్పని చిన్న ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్కి మోస్ట్లీ ఇలా సెట్ శారీ వేసుకుంటారనమాట. పెద్దోళ్ళు, కొంతమంది చిన్నపిల్లలు కూడా, వాళ్ళు కూడా మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తారు. ఒకే టైప్ లుక్ వచ్చేసరికి బాగుంటుంది కదా. సో అదైతే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే నా చిన్న ఆడపడుచు జియా, తనకి డ్రెస్సెస్ చూసాము. తను కూడా ఒక 2 to 3 లెహంగాస్ ట్రయల్ వేసింది. ఇదేమో వచ్చేసి ఫస్ట్ లెహంగా అండ్ సెకండ్ లెహంగా ఏమో ఇది. తనకి అప్పుడు మేము క్లియర్గా చెప్పాము, ఒకవేళ నచ్చితేనే, బాగా నచ్చితేనే తీసుకో, నీకు కంఫర్టబుల్గా ఉంది, అన్నీ ఓకే అనిపిస్తేనే తీసుకో అన్నట్టుగా చెప్పాము. సో తనైతే కొన్ని ట్రయల్ వేసింది. ఇది కూడా ఏదో స్టిచ్చింగ్ అంత కంఫర్టబుల్గా లేదు అని చెప్పింది. అండ్ ఫైనల్లీ ఏమో తను ఇది ట్రై చేసింది. ఇది తనకి బాగా నచ్చిందనమాట. ఇది కూడా ఒక పేస్టల్ షేడ్, లావెండర్ షేడ్ అనుకుంటా. సో ఫైనల్లీ షీ టుక్ దిస్. నెక్స్ట్ అయితే మెల్బిన్కి ఈ బ్లేజర్ తీసుకున్నాము. నాకైతే ఈ బ్లేజర్ చాలా అంటే చాలా నచ్చింది, బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్ అనుకుంటా. అంటే ఒక క్రీమ్ షేడ్ లేకపోతే ఆఫ్ వైట్ షేడ్ అనుకుంటా. నాకైతే తను వేసుకున్నప్పుడు చాలా బాగుంది. మెల్బిన్ ఫేస్కి ఒక గ్లో వచ్చినట్టు అనిపించింది. సో నేనైతే ఇంకేం చూడకు, ఇది తీసేసుకో అన్నట్టుగా చెప్పాను. కాకపోతే తనేమో నేను తీసుకొని, నాకు షర్ట్ చాలు, షర్ట్ వేసుకుంటాను, ఇది వద్దు అన్నట్టుగా చెప్పారు. నేనే ఇంకా వెడ్డింగ్కి ఆ మాత్రం వేసుకోకపోతే ఎలా, వేసుకో బాగుంటుంది అన్నట్టుగా చెప్తే ఫైనల్గా తీసుకున్నారు. తర్వాత ఒక కుర్తా కూడా తీసుకున్నారు, కాకపోతే ఇది కాదు. మీన్ వైల్ లుక్ ఎట్ ఆషు గైస్. హాయ్ హాయ్
నెక్స్ట్ అయితే శారీ తీసుకుందామని చెప్పి కళ్యాణ్ కేంద్ర అని ఇంకో షాప్కి వెళ్ళాము. సో వాళ్ళైతే వాళ్ళ లేటెస్ట్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ మొత్తం చూపించారు. నేను ఇక్కడ ట్రయల్ వేసుకున్న మోడల్స్లోనే ఒక మోడల్ తీసుకున్నాను నేనైతే, కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట. నేనైతే యాక్చువల్లీ పట్టు శారీ తీసుకుందామని వెళ్ళాను, కాకపోతే మెల్బిన్కి ఫ్యాన్సీ శారీస్ అంటేనే ఎక్కువ ఇష్టం. సో తనేమో ఫ్యాన్సీ తీసుకో, అందులో బాగుంటావు, చాలా మీద మెరిసిపోతావు, హైలైట్ అవుతావు నువ్వే అన్నట్టుగా మొత్తం నా మైండ్ డైవర్ట్ చేసేసారు. సో ట్రయల్ వేసాక నాకు కూడా బాగానే ఉందిలే, సరే రిసెప్షన్కే కదా వేసుకునేది, ఓకే ఫ్యాన్సీ తీసుకుందాం అని చెప్పి నేను కూడా ఫ్యాన్సీ తీసుకున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ చేంజ్ మై ఒపీనియన్ లేటర్, వెడ్డింగ్కి వేసుకుంటానో లేకపోతే రిసెప్షన్కి వేసుకుంటానో అనేది తెలీదు. సో యా విల్ సీ. అలా షాపింగ్ అయితే అయిపోయింది గైస్. నేనైతే ఒక లెహంగా అండ్ ఒక శారీ తీసుకున్నాను. అండ్ మిగతావి ఏమన్నా ఉంటే ఇంకా నెక్స్ట్ బెంగళూరులోనే పర్చేస్ చేయాలి, బికాస్ నాకు ఇంకా టైం లేదు కాబట్టి. షాపింగ్ అయిపోయాక నేను, మెల్బిన్, జియా మేము ముగ్గురం కలిసి లులు మాల్కి అయితే వచ్చాము. ఇది రీసెంట్గా క్యాలికట్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేశారు, కాకపోతే మరీ అంత పెద్ద మాల్ అయితే కాదు. మాకు ఇంకా ఏదో చిన్న పర్చేస్ ఉందని చెప్పి మేమైతే మాల్కి వెళ్ళాము. ఆషు, మమ్మీ, డాడీ అండ్ అత్త వీళ్ళేమో కలిసి ఇంకో కార్లో ఇంటికి వెళ్ళిపోయారు. సో మేమైతే యాక్చువల్లీ బాటిల్ తీసుకుందామని వచ్చాము. నేను ఇంతకుముందు గ్లాస్ బాటిల్ యూస్ చేసేదాన్ని, దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ అని చెప్పి. నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీరు ఆల్రెడీ చూసుంటారు ఆ బాటిల్, కాకపోతే అదైతే రీసెంట్గా పగిలిపోయింది. సో ఇంకో బాటిల్ తీసుకుందామని అయితే వచ్చాను. నా దగ్గర బాటిల్ లేకపోతే వాటర్ అస్సలు తాగను, ఉంటేనే అతి కష్టం మీద తాగుతాను. సో బాటిల్ చేతిలో లేకపోతే అసలు వాటర్ తాగను. సో అందుకే నాకు బాటిల్ అవసరం అర్జెంట్ అని చెప్పి అలా బాటిల్ అయితే చూడడానికి వెళ్ళాను. సో ఈసారి అయితే నేను స్టీల్ ప్రిఫర్ చేశాను, మళ్ళీ గ్లాస్ది తీసుకుంటే పగిలిపోతుంది. అండ్ బేబీ కూడా నాతో ఉన్నాడు కదా, సో ఎప్పుడు పగిలేది ఏం తెలియదు కాబట్టి నేనైతే స్టీలే తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అనమాట కొన్ని మోడల్స్. పనిలో పని జియా కూడా కొన్ని బాటిల్స్ చూస్తూ ఉండింది. నెక్స్ట్ ఏమో తను 8th స్టాండర్డ్కి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త బాటిల్ కావాలని చెప్పి తను కూడా చూస్తూ ఉండింది కొన్ని బాటిల్స్ అయితే. తనేమో ప్లాస్టిక్ చూసింది, నేనేమో స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, సో అవి చూశాను. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా అని కన్ఫ్యూషన్లో ఉన్నానమాట. రెండు నచ్చాయి, కాకపోతే ఏది తీసుకోవాలని కన్ఫ్యూషన్లో ఉన్నా నేనైతే. సో ఫైనల్లీ ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. మెల్బిన్ అయితే అంత నచ్చితే రెండు తీసుకో అన్నట్టుగా చెప్పారు. నేనేమో అవసరం లేదు, ఎందుకు ఊరికే వేస్ట్ అని చెప్పి ఒకటే తీసుకున్నాను. సో అలా తీసుకొని బిల్లు కట్టేసి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాం ఇంటికి. సో దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ బ్లాగ్ గైస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ముందు ఏం బ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా కమెంట్ చేయండి, మీకోసం చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ప్రస్తుతానికి కొంచెం పెళ్లి హడావిడిలో ఉన్నాను కాబట్టి ఒక 1 to 2 months ఆల్మోస్ట్ మొత్తం పెళ్ళికి రిలేటెడ్ అయిన వ్లాగ్సే వస్తాయి. ఆ తర్వాత మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తే, ఏమన్నా కమెంట్స్ పెడితే దాన్ని కూడా కన్సిడర్ చేసి చేయడానికి ట్రై చేస్తాను. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.